అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించారు. అలాగే అమెరికా మిలిటరీ విభాగంలో ట్రాన్స్జెండర్ల నియామకాన్ని కూడా రద్దు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు ఫెడరల్ కోర్టుని ఆశ్రయించారు. అయితే నిన్న జరిగిన విచారణలో ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. సమానత్వ సూత్రాన్ని ఉదహరిస్తూ ట్రాన్స్జెండర్లపై నిషేధాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. రాజ్యాంగంలోని ట్రాన్స్జెండర్ల హక్కులను కాలరాసే అధికారం అధ్యక్షుడి ఉత్తర్వులకు ఎన్నటికీ ఉండవని, అది సరికాదు అని స్పష్టం చేసింది. సృష్టిలోని మానవులందరూ సమానమనే అమెరికా స్వాతంత్ర ప్రకటనను ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ట్రంప్ ఆదేశాలను నిలిపివేస్తున్నట్టుగా పేర్కొంది. మరోవైపు టెస్లా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ మూసివేతపై దాఖలైన మరో పిటిషన్ పైన విచారణ జరిగింది. యుఎస్ ఎయిడ్ మూసివేతను వెంటనే నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అంటూ స్పష్టం చేసింది.